నీ వాక్యము ద్వారా ఈ బిడ్డలతో నీవు మాట్లాడమని అడుగుచు, నీ వాక్కును బయలుపరచమని అడుగుచు, నన్ను నేను తగ్గించుకొనుచు నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నా నోటికి ప్రభువా నీ మాటలు అందించమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పుడు తన కుమారుడైన ఇస్సాకుకు వివాహము చెయ్యాలి. అయితే తన దాసునిచ్చి పంపిస్తాడు. ఆ పంపిస్తున్న క్రమంలో ఈ వృత్తాంతం అంతా మీకు తెలుసు. అయితే తన స్వజనుల యొద్దకు పంపించి, ఇతను ఉండిన కానాను ప్రజలు కాదు గాని తన రక్త సంబంధికులైన తన స్వజనుల యొద్దకు పంపించి నాహోరునకు పంపించాడు. అక్కడ తన దాసుడు వెళ్ళినప్పుడు తన యొక్క ఒంటెలకు, గాడిదలకును, పశువులకును అక్కడ ఒక చక్కనిది అయినటువంటి రిబ్కా నీటిని అందిస్తుంది. చక్కగా ఆ యొక్క దాసుని ఆదరించి చేర్చుకుంటుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యమును బట్టి ఆయన ఒక నిబంధన చేసుకుంటాడు. ఎవరైతే ఈ ఊరిలో, ఈ గ్రామములో, ఈ ప్రాంతములో ఏ చిన్నది అయితే వచ్చి, ఎవరైతే వచ్చి నా పశువులకి నీళ్లను అందిస్తాదో ఆమెయే నా దాసుని యొక్క కుమారునికి వివాహము చేయడానికి ఏర్పాటు చేశాడు దేవుడని తన మనసులో నిశ్చయించుకుంటాడు. ఆ ప్రకారంగా ఎవరు వస్తారు అక్కడికంటే, రిబ్కా వచ్చి తన పశువులకు, తన ఒంటెలకు, గాడిదలకు ఏం చేస్తుందండి, నీళ్లు చేసి తన కడవలో ఉన్న నీళ్లను వారికి అందిస్తుంది. ఆ పశువులకును అదే రీతిగా అతనికి దాహము తీర్చి ఈ విషయాన్ని తీసుకెళ్లి తన తండ్రికి కూడా చెప్తాది. చూడండి, ఈ రెండు కుటుంబాల మధ్యలో ఒక ప్రేమ ఆప్యాయత దేవుడు కలుగజేస్తాడు. కలుగజేసినప్పుడు ఈ దాసుని గురించి, అబ్రహాము గురించి తన దాసుడైనటువంటి వ్యక్తి వెళ్ళి ఈ యొక్క రిబ్కా యొక్క తల్లిదండ్రులకు, వారి కుటుంబీకులందరికీ చెప్పినప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్యలో ఒక సంధి ఏర్పడుతుంది, ఒక ప్రేమ ఏర్పడుతుంది, ఒక ఆప్యాయత ఏర్పడుతుంది. అప్పుడు ఈ మాట చదువుకున్నాం. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 24:50. లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఈ రెండు కుటుంబాల మధ్యలో జరిగిన కార్యము ఇది మనుషులు ఏర్పరిచినది కాదు. ఎవరు ఏర్పరిచారయ్యా అంటే ఇది దేవుడు ఏర్పరిచాడు. జగదు పునాది వేయబడక మునుపే దేవునిలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం ఈ రీతిగా జరగాలి, ఈ సమయానికి జరగాలి, ఈ కుటుంబీకులను ఏకము చేయాలని చెప్పి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరిచాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఎవరు ఏర్పరిచారంటే దేవుడు ఏర్పరిచాడు. దేవుడు ఏర్పరిచాడు గనుక మనం అవునని గాని కాదని గాని చెప్పలేం. ఇరు కుటుంబాల మధ్యలో సంతోషం కలుగజేశాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి ముఖ్యంగా మీ రెండు కుటుంబాలు అయితే చేతులు ఎత్తండి. సంతోషమేనా? ఆనందమేనా? దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మీ అందరి ఫేస్ చూస్తే క్లోజప్ యాడ్ వేసినట్టే ఉంది. టీవీలో చక్కగా క్లోజప్ యాడ్ వేస్తే మీ పళ్ళు తెల్లగా ఉన్నాయి అన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. చాలా సంతోషం. నిజంగా ఈ రెండు కుటుంబాలను బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను. ఇక్కడ ఇంకొక మాటను నేను మీకు తెలియపరుస్తాను, నేను త్వరగానే ముగిస్తాను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 118వ కీర్తన 23వ వచనం, పేజీ నెంబర్ 515 కీర్తనల గ్రంథము. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఈ కార్యము ఎవరి వలన కలిగిందండి? మనుషుల వలన కలిగిందా? యెహోవా వలన కలిగినది కనుక ఇది మన కనులకు ఏ విధంగా ఉందంట? ఆశ్చర్యముగా ఉంది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి మనం చదువుకుందాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యాలు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవా ఎరుగునను
నేను నమ్మమును బట్టి నిన్ను ప్రదానం చేసుకొందునుగా, నేను దాక్షిణ్యం చూపుట వలను నిన్ను ప్రదానం చేసుకుంది. మన తెలుగు భాషలో ఏమంటారు? పూల్ పనులు అంటారు, ఇంకేమంటారు? ఎంగి. చూడండి ఇక్కడ వాక్యం ఎంత చక్కగా ఉంది. దేవుడు దయా దాక్షిణ్యం చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందును, నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. రెండు కుటుంబాలు ప్రధానమైన కార్యక్రమం జీవితం వరకు ఈ కుటుంబాల్లో ఏ బంధుత్వం, ఏ ఆప్యాయత. ఈరోజు దేవుడు కూడా మనల్ని ఏస్తున్నాడంట, ప్రదానం చేసుకుంటున్నాడు. దేవుని రాకడలో మనం ఎక్కడాలి. ఇప్పుడు మనం ప్రదానం చేయబడుతున్నాం. పెళ్లి కుమారు రాబోతాడు. దైవరాజ్యంలో ఉండాలి అంటే ఆ పెళ్లి కుమారుగా దేవుని రాజ్యంలోని ఎత్తబడుటకు ప్రదానం చేయము. పెళ్లి కుమారుడు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యేసుక్రీస్తు అందరికీ పోయి ఉన్నాడు. ఉన్నట్లయితే నమ్మకం ఉన్నట్లయితే ఈరోజు యేసు ప్రభువారు మిమ్మల్ని మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన బిడ్డలు, ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలను దేవుడు ప్రదానం చేసి అద్భుతంగా ముందుకు సెలవిస్తా ఉంది. ఆ రీతిగా